దేవునికి స్తోత్రం. ఏదైనా సర్వశక్తిమంతుడైన దేవాదేవుడైన యెహోవా ఉన్నతమైన వాగ్దానం. యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉన్నును. కీర్తన గ్రంథం 125వ కీర్తన 2వ వచనం. ప్రియా సర్వోన్నతుడైన దేవాదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యాలు, నూతన క్రియలు, నూతన మేలు జరిగించే గొప్ప దేవుడు, నూతనమైన వాగ్దానాలతో మనం బలపరిచే మహిమా స్వరూపుడు మన యేసునాథుడు. మనం ఒంటరిగా లేము. పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా ఉన్నాడు, మన పక్షాన ఉన్నాడు. మనం దేవుడితో కొనసాగుదాం. మనకు అనుగ్రహింపబడిన వాగ్దానంలో ఇది శ్రేష్టమైనది. మహోన్నతుడు, మహిమగలవాడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ పవిత్ర వాగ్దానమును మనకు ప్రసాదిస్తున్నాడు. యెరూషలేము అను పట్టణము పర్వతముల మధ్యలో ఉంది. ఆ పర్వతములు ఈ పట్టణానికి భద్రముగా ఉండటమే కాదు, సౌందర్యాన్ని కూడా సంతరించి పెట్టాయి. యెరూషలేము అందమైన నగరం. ఆ అందాన్ని ఈ పర్వతంలో మరింత ఇనుమడింపచేశాయి. దేవాదేవుని బిడ్డలారా, యెరూషలేమునకు పర్వతం ఉన్నట్లు నేను మీకు ఉన్నానని మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నాడు. దేవుడే మన చుట్టూ కాపుదలగా ఉండగా మనకిక భయం ఎందుకు? దేవాదేవుడే మనతో ఉన్నాడు. మనం ఇక భయపడకుండా ధైర్యంగా ఈ సంవత్సరం ముందుకు సాగుదాం. మనకున్న బాధలు, ఇబ్బందులు, ఇక్కట్లన్నీ ఆయన తీసివేసి మనకు జయం అనుగ్రహించి ఆనంద సంతోషాలతో ముందుకు నడిపించే గొప్ప దేవుడు మన యేసునాథుడు. కైన దేవాదేవుని బిడ్డలారా, మన చుట్టూ దేవాదేవుడు కంచి వేశాడు. దేవుడు తనకు ఉన్నతమైన కార్యాన్ని మన పట్ల జరిగించాలని ఇష్టపడుతున్నాడు. కైనా మన చుట్టూ కూడా ఈరోజు కంచె ఉన్నది. ఆనాడు ఎలీషా చుట్టూ దేవాదేవుడు కంచి వేశాడు. అలాగే ఈరోజు మన చుట్టూ కూడా, మన కుటుంబం చుట్టూ, మన బిడ్డల చుట్టూ కూడా దేవాదేవుడు కంచి వేసి సమస్త విషయంలో కూడా గొప్ప కార్యం చేయగల దేవుడు. అంతేకాదు ఆనాడు యోబు చుట్టూ కంచి వేశాడు దేవాదేవుడు. కైన సాతాను అడుగుతున్నాడు, నీవు అతనికి వేసిన కంచెని తీసివేయమని అడుగుతున్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి కంచి వేస్తున్నాడు సంగతి మీరు గుర్తుంచుకోండి. యోబుకు ఒక కంచి వేశాడు, అతని ఇంటి వారందరికీ 2వ కంచి వేశాడు, అతనికి కలిగిన సమస్తానికి కూడా 3వ కంచి వేశాడు. అతనికి కలిగిన సమస్తమునకు అంటే అతని ఆస్తిపాస్తులకు, గొర్రె మేకలకు, గృహానికి, పొలాలకు మొత్తానికి దేవుడు కంచి వేసి పదిలిపరిచాడు. ఇది యోబు ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కంచె ఉన్నంత వరకు సాతాను యోబుని ఏమీ కూడా చేయలేదు. ఇది ఎత్తివేసినప్పుడే సాతాను ఏదైనా కూడా చేస్తాడు. ప్రతి బిడ్డకి, మీకు, నాకు, అందరికి కూడా కంచె ఉంది. మీరు ఆ కంచికల తోటలో మీరు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని అడిగిన ప్రభువా నాకు కంచె వేయండి అని మీరు అడగండి. ఈరోజు ఈ శుభవాగ్దానం మీ జీవితాల్లో, నా జీవితాల్లో కూడా నెరవేర్చడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యాలతో, నూతన క్రియలతో, నూతన మేలుతో, నూతన వెలుగుతో, నూతన జీవంతో, నూతన వాగ్దానాలతో ప్రభు మిమ్మల్ని, నన్ను నింపి ఆనందభరితులు చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు పరలోకిని భూమి మీదకి వచ్చున్నాడని నమ్మికతో ప్రార్థన చేయండి. కైనా యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించునని మరి 34 కీర్తనలో 7వ వచనంలో మనం చూస్తున్నాం. కైనా ప్రియులారా, మనతో కూడా దేవాదేవుడు ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు గల వారికి దేవాదేవుడు ఉన్నాడని సంగతి గుర్తుపెట్టుకుని, నేను దేవునందు భయము, భక్తి కలిగి ఉన్నాను కనుక ప్రభు నా పక్షాన ఉన్నాడు, నాకు దిగులు లేదు, ఇంకా భయం లేదు. ప్రభు నా పక్షాన అద్భుత కార్యం చేస్తూ నాకు జయమిస్తుంటాడు, తల ఎత్తుకునేట్టుగా చేస్తారని విశ్వాసంతో ప్రభుకి ప్రార్థన చేయండి. ఈ సంవత్సరంలో గొప్ప కార్యాలు, గొప్ప క్రియలు, గొప్ప మేలు ప్రభు మీకు, నాకు జరిగిస్తున్నాను ప్రభు పేరిట మీకు తెలియజేస్తూ, ఈ శుభవాగ్దానం మీ జీవితంలో, నా జీవితంలో నెరవేర్చడానికి యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని, ఈ రోజు మొదలుకొని నిత్యం మీ చుట్టూ కూడా ఉన్నాడు. మీ బిడ్డల చుట్టూ, మీ కుటుంబం చుట్టూ, సమస్తానికి కూడా ఆయన కంచి వేసి భద్రపరిచాడన్న సంగతి గుర్తుపెట్టుకుని ప్రభుతో మీరు కొనసాగండి. ప్రభు నామనికి మహిమార్థంగా మీకు ఆశీర్వాదకరంగా మనం ప్రార్థనలో ముందుకెళ్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ అద్వితీయ దేవానికి స్తోత్రాలు. శ్రేష్ఠుడు, అతి శ్రేష్ఠుడు, మహోన్నతుడు, ఈ 2019వ సంవత్సరం మీరు మాకు ఇచ్చిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. ఈ సంవత్సరం మేము కొనసాగుతుండగా ప్రభా మా కార్యాలు నూతనపరచండి. ప్రభు సత్తుడు బలవంతం మాకు జయమిచ్చి విజయం అనుగ్రహించి పరిశుద్ధాత్మని ఆనందంతో, మీ సంతోషంతో, మీ విజయంతో మమ్మల్ని అందరినీ నింపి మమ్మల్ని అందరినీ పరిపూర్ణంగా, సంపూర్ణంగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.